అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. షోల్డర్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? ఎవ్రీ షోల్డర్ పెయిన్ ఈజ్ నాట్ ఆర్థోపెడిక్. షోల్డర్ పెయిన్ రావడానికి గల రకరకాల కారణాలు ఉన్నాయి. అదేవిధంగా షోల్డర్ పెయిన్ రైట్లో రావచ్చు, షోల్డర్ పెయిన్ లెఫ్ట్లో రావచ్చు. మొట్టమొదట షోల్డర్ పెయిన్ రైట్ షోల్డర్లో ఎలా వస్తుంది, దేనివల్ల వస్తుంది? లంగ్లో ఏదైనా కనుక ప్రాబ్లం కనుక ఉంటే షోల్డర్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. లివర్లో కానీ గాల్ బ్లాడర్లో కానీ ప్రాబ్లం కనుక ఉంటే షోల్డర్ పెయిన్ రావటానికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా సరే రైట్లో ట్యూమర్స్ కానీ, తర్వాత ఎనీ టైప్ ఆఫ్ మజిల్ ఇన్ ద చెస్ట్ ఆర్ ఇన్ ద హ్యాండ్, వీటిల్లో ఏదైనా సరే ప్రాబ్లం కనుక ఉంటే షోల్డర్ పెయిన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే లెఫ్ట్లో ఎలా వస్తుంది, అది రావడానికి గల కారణాలు ఏంటి? లెఫ్ట్లో షోల్డర్ పెయిన్ లంగ్లో ప్రాబ్లం ఉంటే రావడానికి అవకాశం ఉంటుంది. హార్ట్లో కూడా ప్రాబ్లం ఉంటే రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ప్లీన్లో కూడా ప్రాబ్లం ఉంటే షోల్డర్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉన్నా కూడా లెఫ్ట్ షోల్డర్లో పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టమక్లో కూడా ప్రాబ్లం ఉంటే నెక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. షోల్డర్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. అసలు మెడ స్తంభించిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ స్టమక్ అనేటువంటిది అంత ప్రాబ్లమాటిక్ ఇక్కడ. నెక్స్ట్ ఇవి కాక కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏమేంటది? ఎనీ ఇంజరీ ఆన్ ద లెఫ్ట్ ఆర్ రైట్, తర్వాత ఆర్థరైటిస్, నెక్స్ట్ ఎనీ ప్రాబ్లం రిలేటెడ్ టు బోన్, ఎలాంటి ఎముకలు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎముకలకి సంబంధించినటువంటి ప్రాబ్లం వల్ల కూడా ఈ షోల్డర్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కాక స్పైనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే స్పైనల్లో కూడా ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే షోల్డర్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ షోల్డర్ పెయిన్ వస్తే గబక్కన ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి పరిగెత్తద్దు. ఆ ఎక్స్రేలు అవి ఇవి ఈ టెస్టులు కాదు. షోల్డర్ పెయిన్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి బయలుదేరింది, ఇది ఒరిజినల్ పెయినా, లేకపోతే రేడియంట్ పెయినా, లేకపోతే ఆర్గాన్ పెయినా, అసలు ఏంటి అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి నేను రైట్ షోల్డర్లో ఒకళ్ళకి పెయిన్ వచ్చింది, అన్ని టెస్టులు చేశాను, తెలియలేదు. చివరికి ఒక చిన్న ట్రిక్తో అది కేవలం లివర్లో ప్రాబ్లం మూలకంగా జరిగింది. ఒక చిన్న ట్రిక్తో ఆ రైట్ చేయిని పైకి లేపడం జరిగింది. దానికి నాకు పట్టిన టైము 30 seconds ఓన్లీ. సింగిల్ సిట్టింగ్లో తగ్గిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.